ఇందా చక్కగా పాట పాడారు మా కోసం, ఒకసారి మళ్ళీ ఒక చిన్న పాట అని మీ పేరు చెప్పండి. చాలా బాగా పాడారు పాట, అందుకని మళ్ళీ పాడాలి. నీలిమా అండి. ఓకే, ఒకసారి మా కోసం ఒక పాట. దగ్గరికి వెళ్తున్నా, ఆగండి. పాడండి ఒక పాట, ఏం కాదు. పడతులకు ప్రాణమైన పార్వతి రావే, తదియ నోములను మా కొసగిన మాతవు నీవే. పడతులకు ప్రాణమైన పార్వతి రావే, పసుపు కుంకుమలను మా కొసగిన మాతవు నీవే. మాంగళ్యం ప్రాణమైన పడతులమమ్మ, మంచు ముత్యాల మనసున్న మంజులమమ్మ. రకరకాల పూలతో కొలిచెదమమ్మా, పసుపు గౌరమ్మనే ప్రాణముగా నమ్మితిమమ్మా. పడతులకు ప్రాణమైన పార్వతి రావే, పసుపు కుంకుమలను మా కొసగిన మాతవు నీవే. చిటికెడైన పసుపునే కోరితిమమ్మా, నుదుట కుంకుమనే నూరేళ్ళు అడిగితిమమ్మా. పచ్చనైన గాజులే వరమివ్వమ్మా, 10 కాలాలు సౌభాగ్యం కోరితిమమ్మా. పడతులకు ప్రాణమైన పార్వతి రావే, తదియ నోములను మా కొసగిన మాసవు నీవే. శివుని సగము చేరిన అర్ధనారివే, శంభుని ప్రియ సఖివే శాంభవి నీవే. హరితాలిక వ్రతము చేసే మంగళ గౌరీ, తదియ నోములనే మా కొసగిన తల్లి నీవే. పడతులకు ప్రాణమైన పార్వతి రావే, పసుపు కుంకుమలను మా కొసగిన మాతవు నీవే. కాత్యాయని దేవికి కర్పూరారతి, మహామంగళాదేవికి మంగళారతి. నిలువు నిజ శోభలకు నిత్యహారతి, దేదీప్యముగా వెలిగే దివ్యహారతి. పడతులకు ప్రాణమైన పార్వతి రావే, పసుపు కుంకుమలను మా కొసగిన మాతవు నీవే. అమ్మ, భయం భయం అనుకుంటే ఎంత చక్కగా పాడుతున్నారు. ఎక్కడ నేర్చుకున్నారు మీరు ఇట్లా పాడడం? మా ఇంట్లోనే నేర్చుకున్నాను, మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను. అంటే మీరు కూడా ప్రతి సంవత్సరం చేసుకుంటారా ఇట్లా? చిన్నగా చేసుకుంటాను నేను. అంటే ఎట్లా అనిపిస్తుంది వాళ్ళ అమ్మవారిని అట్లా చూడ? సంతోషంగా ఉంది. మా అక్క తను మొత్తం మీ బ్యాచ్ ఇక, అదే ఇందాక కూడా అనుకున్నాం. బాగుంది, చాలా సంతోషంగా ఉంది. ఓకే, ఇక్కడ ఇంకొంతమంది ఉన్నారు, మాట్లాడిద్దాం. ఎట్లా అనిపిస్తుంది అమ్మ ఇట్లా చక్కగా ఇట్లా చేసుకుంటున్నారు, పాటలు పాడుతున్నారు అంటే మంచి అమ్మవారికి అట్లా చేయడం అదంతా? చాలా బాగుంది, మస్తు మంచిగా అనిపించింది. అమ్మవారి దీవెనలు అందరికి ఉంటే చాలా బాగుంది, మంచిగా అనిపించింది. అలంకరణ బాగుంది కదా? అలంకరణ అవన్నీ డెకరేషన్ చాలా బాగా చేశారు. అమ్మవారికి చీర కూడా బాగా కట్టిల్లు. చాలా ఇక్కడ చాలా సంతోషం అనిపిస్తుంది, చాలా అమ్మవారిని చూస్తే. థ్యాంక్ యూ. అమ్మ నమస్తే. నమస్తే. మీ పేరు? భాగ్యలక్ష్మి. మీరు చెప్తే ఈ జనరేషన్ వాళ్ళకి తెలుస్తుంది ఎట్లా అంటే అమ్మవారి అని మీరు చెప్పాలి. ఇప్పుడు అమ్మవారి గురించి, వరలక్ష్మి వ్రతం మీరు పూజలు ఎట్లా చేస్తారు? ఇట్లా చేస్తారు ఇప్పుడు, కానీ బాగా చేస్తారు లక్ష్మీ వ్రతం అంటే. ప్రతి వారం మంచిగా గ్రాండ్గా చేసుకుంటూ చీరలు ఇట్లా కట్టుకుంటారు. బాగా చేస్తుంటారు కదా ఇవన్నీ. లక్ష్మీదేవి లెక్క తయారయ్యి పూజ కాడ కూర్చొని గౌరమ్మకి ఇట్లా పెట్టుకొని. అంటే ఇలా ఎట్లా అనిపించింది అమ్మ ఇదంతా? అలా బాగా అనిపించింది. ఎప్పుడు కానీ ఏది కానీ బాగా చేస్తుంది ఆమె. మా బిడ్డ కూడలే ఆమె. ఏ ఫంక్షన్ అయినా గ్రాండ్గా చేస్తుంది. ఏ పండుగ వచ్చినా అందరు ఇట్లా కలుస్తుంటారు. అందరం కలుసుకుంటాం, అందరిని పిలుస్తుంది. మీ పేరు? ధనలక్ష్మి. ధనలక్ష్మి, ధైర్యలక్ష్మి? ధనలక్ష్మి. ధనలక్ష్మి. డబ్బులు ఇస్తారు బాగా, రెండు లాగిన పడ్డది అందుకే. అంటే రెండు ఉన్నాయి మీలో, ధైర్యం ఉంది, ధనం ఉంది, ఉన్నది. మా కోసం పాట పాడతారా ఇప్పుడు? ఆదిలక్ష్మి కూడానా? ఇంటికి పెద్ద కోడలు. అవును. ఓకే. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే. నమస్తే గరుడారూఢే డోలాసురభయంకరీ సర్వపాపహరే దేవి మహాలక్ష్మీర్నమోస్తుతే. सर्वज्ञे सर्ववरदे सर्वदुष्टभयङ्करी सर्वदुःखहरे देवी महालक्ष्मीर्नमोस्तुते. सिद्धिबुद्धिप्रदे देवी भुक्तिमुक्तिप्रदायिनी मंत्रमूर्ते सदा देवी महालक्ष्मीर्नमोस्तुते.
आद्यन्तरहिते देवी आदिशक्ति महेश्वरी योगग्ने योगसम्भूते महालक्ष्मीर्नमोऽस्तुते स्थूलसूक्ष्ममहारौद्रे महाशक्ति महोदरे महापापहरे देवी महालक्ष्मीर्नमोऽस्तुते पद्मासनस्थिते देवी परब्रह्मस्वरूपिणी परमेशी जगन्मातः महालक्ष्मीर्नमोऽस्तुते श्वेतांबरधरे देवी नानालंकारभूषिते जगस्थिते जगन्मातः महालक्ष्मीर्नमोऽस्तुते महालक्ष्माष्टकं स्तोत्रं यः पठेत् भक्तिमान् नरः सर्वसिद्धिमवाप्नोति राज्यं प्राप्नोति सर्वदा एककाले पठे नित्यं महापापविनाशनं द्विकालं यः पठे नित्यं धनधान्यसमन्वितः त्रिकालं यः पठे नित्यं महाशत्रुविनाशनं महालक्ष्मीर्भवे नित्यं प्रसन्नवरदा शुभा ధైర్యలక్ష్మి అన్నట్టు గొంతు కూడా అంత గట్టిగా ఉంది మీకు. థ్యాంక్ యూ అండి. అండ్ చాలా బాగా పాడుతున్నారు నిజంగా. అంటే చాలా మందికి ఇంట్లో పదాలు కొంతమందికి నోరు కూడా తిరగదు. మీరు చక్కగా పాడేస్తున్నారు, అంత అలంకరణ చక్కగా చేశారు వరలక్ష్మి వ్రతం. మీ వాళ్ళు కూడా చేసుకుందాం అనుకున్నారు, నెక్స్ట్ టైం మరి చేపిస్తారా? అమ్మవారి అనుగ్రహం ఉంటే జరుగుతుంది ఆటోమేటిక్గా, అంతే. చూశారు కదా, ఇవాళ చక్కగా వరలక్ష్మి వ్రతం రోజు ఇక్కడ అందరూ ఆడబిడ్డలు అందరూ కూడా మంచిగా ఆడపడుచులు ప్రతి ఒక్కరిని పిలిచి ముత్తైదులను పిలిచి ఇక్కడ చక్కగా అమ్మవారిని అలంకరణ చేసుకొని తొలిసారి ఇక్కడ చేసుకున్నారంట. సో మనం కూడా ఇక్కడ రావడం జరిగింది. చూడొచ్చు అమ్మవారిని ఎంత చక్కగా అలంకరించారో. మొత్తం 3 గంటల పాటు అమ్మవారి కోసం కష్టపడి అలంకరణ చేసి ఇక్కడ వీళ్ళందరూ కూడా మొత్తం అంతా అంటే ఎన్ని రకాలు ఉంటాయి అన్ని రకాల పూలు పళ్ళు అన్నిటితో కూడా ఇక్కడ అలంకరణ చేయడం జరిగింది. అమ్మవారికి ఇష్టమైన తామర పువ్వు కూడా అక్కడ పెట్టారనమాట. సో శంకు చక్రాలు ఇంకా అన్ని పెట్టేశారు. ఇట్లా మొత్తం అంతా కూడా చాలా చక్కగా చేసుకున్నారు. వీళ్ళని చూసి ఇంకొకరు కూడా చేసుకుందాం అనుకుంటున్నారంట. సో ఇట్లా ప్రతి ఒక్కళ్ళు కూడా మన పండగల్ని సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతూ అందరూ కూడా ముందుకెళ్ళాలి. మరొకసారి అందరికీ ఆర్ఎన్ టీవీ తరపున వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. మీరందరూ కూడా ఒకసారి మా వాళ్ళందరి కోసం వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఓకే, ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తుంది మీ ఆర్ఎన్ టీవీ. కీప్ వాచింగ్.